హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలోనైనా చలికాలంలోనైనా మన మొక్కలకి రకరకాల పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదండి. చూసారా, ఈ చిగుర్ల దగ్గరే ఎలా పడుతూ ఉంటాయో ప్రతి మొక్కకి. ఇది ఒక రకం పెస్ట్ అండి, గ్రీన్ కలర్లో ఉండే పేనుబంక. ఇది మొగ్గల దగ్గర మాత్రమే, చిగుర్ల దగ్గర పడుతూ ఉంటుంది. మొగ్గలన్నిటినీ తినేస్తూ ఉంటుంది, మనకు మొగ్గలు సరిగ్గా పూయకుండా చేస్తుంది. ఇదేమో బ్లాక్ కలర్లో ఉండే పేనుబంక అండి. ఇది తీగ జాతి మొక్కలకి ఎక్కువగా పడుతుంది. ఇది ఇంకొక రకం మిల్లీ బగ్స్ అండి. చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో! మనం ఇలానే వదిలేస్తే మొక్కంతా వ్యాపించేస్తుందండి. వీటన్నిటిని నివారించడానికి మన ఇంట్లో ఉండే వాటితోటే నేను ఒక మంచి పెస్టిసైడ్ మీకు ఈరోజు చూపించబోతున్నానండి. చూసారా? మిగిలిపోయిన అన్నం అండి. మనం ఎన్నో సార్లు పడేస్తూ ఉంటాం కదా! మిగిలిపోయిన అన్నాన్ని ఒక గుప్పెడంత అన్నం ఉంటే చాలండి. దాంతోటి మనం ఉన్న మొక్కలకన్నిటికీ ఉన్న పెస్ట్స్ అన్నీ తొలగించుకోవచ్చు. ఈ అన్నంతోటి ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ కొంచెం అన్నంతోటి మనం అన్ని మొక్కలకి మన మొక్కలన్నిటిని కాపాడుకోవచ్చు. వీటిని ఇలా మెత్తగా చిదిమేసేసేసి దాంట్లో ఒక కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసేయటమేనండి. మనం ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి మనం ఈ పెస్టిసైడ్ తయారు చేయటానికి. ఇలా పెట్టేసేసి ఒక 5 రోజులు అలా ఉంచేసేయండి. ఇదిగో చూసారా, నేను అంతకుముందు ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ 5 రోజులయ్యింది. దీంతోటి మనం ఇప్పుడు ఇది మొక్కలకి ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఒక మగ్గు తీసుకున్నానండి. ఒక స్ట్రైనర్ తీసుకొని ముందు ఈ అన్నం అంతా వడగట్టేస్తున్నానండి. అదే విధంగా దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ దీంట్లో ఉండే రసం మొత్తం దిగిపోయేలాగా మనం వడగట్టుకుంటే ఇంకా కొంచెం దీంట్లో రసం మిగిలిపోతుందండి. అందుకని కొంచెం ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీంట్లో ఉన్న రసం అంతా మనకి ఆ మగ్గులో దిగిపోయేలాగా చూసుకోవాలండి. ఒక మగ్గు వాటర్ అయ్యేలాగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మగ్గు వాటర్ అయిన తర్వాత దీన్ని నేను ఒక బకెట్లోకి తీసుకుంటున్నానండి. ఈ బకెట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక మగ్గుకి 4 మగ్గుల వాటర్ అనేది నేను పోస్తున్నానండి. ఈ వాటర్ నేను అంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించానండి. నేను రెయిన్ వాటర్ని ఇలా స్టోర్ చేసుకుంటానని. ఈ పెస్టిసైడ్స్కి వాటికి నేను ఇదే వాడుతూ ఉంటాను. ఈ రెయిన్ వాటర్ వాడటం మొక్కలకి చాలా మంచిదండి. ఇందులో నైట్రోజన్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను. మొక్కలకి మొగ్గలు బాగా వస్తాయి నైట్రోజన్ వల్ల. ఆకులు ఉంటే పువ్వులు వస్తాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ స్ప్రే బాటిల్లో మనము స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుందామండి. చిన్నది స్ట్రైనర్ ఉండాలండి. ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో స్ప్రే చేసుకునేటప్పుడు దాంట్లో ఏమీ వెళ్ళకూడదు కదా. లేకపోతే మనకి స్ప్రే చేయడానికి రాదండి పూర్తిగా. ఇలా స్ప్రే బాటిల్లో తీసుకున్న తర్వాత చూసారా, ప్రతి మొక్కలకి నాకు ఇవి పట్టున్నాయండి. కంటిన్యూగా వర్షాలు పడటం వలన. ఇప్పుడు నేను ఈ స్ప్రే బాటిల్లో ఉన్నది నేను స్ప్రే చేసుకుంటున్నానండి ప్రతి మొగ్గ దగ్గర. కొంచెం ఫాస్ట్‌గా అది మనకి ఆ మొగ్గ దగ్గర అంతా స్ప్రే చేసుకోవాలండి. అదంతా పోయేలాగా స్ప్రే చేసుకుంటా ఉండాలి. కొంచెం గట్టిగా మొత్తం అంతా స్ప్రే అవ్వాలండి. మనం కొంచెం ఫాస్ట్‌గా స్ప్రే చేస్తే చూసారా, కొంచెం పోయింది. ఇంకా మళ్ళీ ఇలా మొత్తం అంతా పోయేలాగా, పట్టుకున్నయన్నీ పోయేలాగా మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలండి. నాకు ప్రతి మొగ్గలకి ఇది పట్టేసున్నదండి. ప్రతి చెట్టు మొత్తం మొగ్గలకి మాత్రమే కాదండి, ఇది ఎక్కువ చిగుర్లకి, మొగ్గలకి పడుతుంది. అయినా సరే మనం మొత్తం చెట్టంతా కూడా కాండాలతో సహా, చెట్టుకున్న కాండం మొత్తం చెట్టంతా మనం స్ప్రే చేసుకుంటే చూసారా, మాకు ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ గండు చీమలు కూడా ఉన్నాయండి. గండు చీమలు ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకొక చెట్టుకి ఇవన్నీ వ్యాపింప చేస్తాయండి. అందుకని మొత్తం కాండం దగ్గర నుంచి మొత్తం చెట్టు మొత్తం ప్రతి మొక్కకి మనం ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా క్లియర్ అయిపోయాయో మొగ్గలన్నీ. ఇలా అన్నిటికీ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ పేనుబంక పట్టిన చోట కూడా ఇదే విధంగా స్ప్రే చేసుకోవాలండి కొంచెం ఫాస్ట్‌గా. ఇది తీగజాతి మొక్కలన్నిట్లో వ్యాపిస్తదండి. చూసారా, ఇలా మొత్తం స్ప్రే చేసిన తర్వాత కనిపిస్తుంది మీకు, మొత్తం క్లియర్ అయింది చూడండి. ఇలా ప్రతి దానికి నల్ల పేనుబంక అయినా సరే, గ్రీన్ పేనుబంక అయినా సరే అలానే చేయాలండి.
ఇప్పుడు ఈ మిల్లీ బగ్స్‌ని కూడా అలాగే ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయండి. అందుకని ముందు నేను చేత్తో తీసేసుకుంటున్నాను. చేత్తో తీసేసుకొని ఒక పుల్లతో గానీ, చేత్తో గానీ తీసేసుకున్న తర్వాత నేను మొత్తం కాండం మొత్తం మళ్ళీ క్లీన్‌గా అదంతా స్ప్రే చేసేస్తున్నానండి. స్ప్రే చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా ఉంటుందోనని చేత్తోటి ఇలా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మిల్లీ బగ్స్‌కి కానీ, పేను బంకకి కానీ, గ్రీన్ పేను బంకకి కానీ, నల్ల పేను బంకకి కానీ మొత్తం ఇలా చేసుకోవాలండి. చూసారా ఈ మందారం మొక్కకైతే అసలు పువ్వుల మొగ్గలనేవి రానివ్వవండి ఈ మిల్లీ బగ్స్. హ్మ్. మందారం మొక్కలకి ఎక్కువగా వచ్చేది ఈ మిల్లీ బగ్స్ అండి. తీగజాతి మొక్కలకి పేనుబంక ఎక్కువగా పడుతుంది. అన్నిటికీ ఒకటే మందండి. ఈ ఈ గుప్పెడు అన్నంతోటి మనం మన మొక్కలన్నిటిని చాలా కాపాడుకోవచ్చండి. ఈ మందారం మొక్కలకు కూడా మొక్క అంతా స్ప్రే అయ్యేలాగా కాండం దగ్గర నుంచి ఆకులకి అన్నిటికీ స్ప్రే చేసుకోవాలండి మొత్తం. చూసారా? మొత్తం అంతా పోయిందండి. ఆ పైన చిగుర్ల దగ్గర ఉన్న మిల్లీ బగ్స్ అంతా పోయింది. క్లియర్ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.